రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పైసా కూడా ఖర్చు చేయని జగన్ నేడు మెడికల్ కాలేజీల సందర్శన చేస్తానంటాం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతిళ్ల రమేష్ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాయలసీమ ప్రాంతంగా సరిహద్దులు నిర్ణయించి భారతదేశ చిత్రపటంలో రాయలసీమ రాష్ట్రాన్ని పొందుపరుస్తూ 2029లో ఉపల ఏర్పాటు చేయాలి. 1951 అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్లతో కలిపి 12 జిల్లాలను రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 1951 అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్లతో కలిపి 12 జిల్లాలను రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖాస్త్రాన్ని నేడిక్కడ సంధించారు. మా రాయలసీమ ప్రాంతాన్ని ఎంతో మంది రాయలసీమ నాయకులు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పరిపాలించారు. రాయలసీమ నుండి వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు కూడా రాయలసీమ ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని, ఈ ప్రాంతానికి న్యాయం చేయడం లేదు అని డాక్టర్ కుంచెం పేర్కొన్నారు. కోస్తా ప్రజలు, తెలంగాణ ప్రజలు వారి వాదన ఏమంటే రాయలసీమ ప్రాంతం వారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని అంటున్నా కూడా మేము చేతగాని వాళ్ల మాదిరిగా ఎన్నో సంవత్సరాలుగా మౌనం వహిస్తూ వచ్చినామన్నారు. మా మౌనానికి అర్థం లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నో ఒడంబడికలు ఉన్నా, ఎన్నో చర్చలు జరిగినా వాటినన్నింటినీ తుంగలో తొక్కి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారంటూ డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ గమనిస్తున్న రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ చాలా కాలం నుండి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఇటు ముఖ్యమంత్రులను, అటు కేంద్ర ప్రభుత్వంపై పలు విధాలుగా ఒత్తిడి చేస్తున్నాం. అనేక సార్లు రాయలసీమ దుస్థితిని వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపిస్తున్నాం. కానీ ఎలాంటి స్పందన లేదని, విషయాలు తెలిసినను తమరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సరిహద్దులను, జిల్లాల పేర్లను సర్దుబాటు గురించి పరిశీలన చేస్తూ ఉంది. మా ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ కోరుతున్న 12 జిల్లాలు కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోందని డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.